హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్కిల్స్ టు మాస్టర్ యాజ్ ఎ వెబ్ డెవలపర్. మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఈ స్కిల్స్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఈ స్కిల్స్ అనేవి మీరు గెయిన్ చేయాలి. సో ఈ రోజు వీడియోలో మనం ఈ వెబ్ డెవలపర్ అవ్వడానికి ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలనేది 1 by 1 అయితే చూద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. మీరు వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మీరైతే నేర్చుకోవాలండి. ఆ స్కిల్స్ ఏంటో 1 by 1 అయితే చూద్దాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో మీకు బేసిక్గా HTML, CSS, JavaScript ఈ 3 స్కిల్స్ అయితే మీకు రావాలండి. అండ్ ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోవాలి. బూట్స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, టైల్విండ్ CSS ఈ 3 కూడా ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన CSS ఫ్రేమ్వర్క్స్ అండి. రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీ, ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన లైబ్రరీ. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ క్రియేట్ చేయడానికి ఈ రియాక్ట్ జేఎస్ అనే లైబ్రరీ అయితే యూజ్ చేస్తారు. ఈ బూట్స్ట్రాప్ అండ్ టైల్విండ్ CSS అనేవి CSSకి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ అండి. ఓకేనా. డిజైన్, ఖచ్చితంగా మీకు డిజైన్ గురించి మినిమం నాలెడ్జ్ అయితే తెలియాలండి. సో మీరు ఒక వెబ్ పేజ్ డెవలప్ చేస్తున్నారు, కోడింగ్ చేయడం కన్నా ముందు వెబ్ పేజ్ అనేది యూఐ వాళ్ళు డిజైన్ అయితే చేస్తారు. లైక్ వాళ్ళు ఫిగ్మా, అడోబ్ XD, ఫోటోషాప్ ఈ మూడిట్లో ఏదైనా ఒక టూల్ తీసుకుని ఆ టూల్ బేస్డ్గా డిజైన్ అనేది చేస్తారు. అడోబ్ XD అనేది చాలా డిమాండ్ అండ్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారండి. ఫిగ్మా అనేది లేటెస్ట్ అండ్ చాలా సింపుల్. మీరు వెబ్ పేజ్ డిజైన్ చేయాలనుకుంటే మటుకి ఫిగ్మా టూల్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో డిజైనింగ్స్లో మీరు ఏదైనా ఒక టూల్ నేర్చుకుంటే సరిపోతుంది, 3 అవసరం లేదు. ఫిగ్మా అనేది కాస్త ఈజీగా ఉంటుందండి. సో నెక్స్ట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో Node.js, MongoDB, Express.js. మీకు జావాస్క్రిప్ట్ వచ్చు కాబట్టి బ్యాక్ ఎండ్లో Node.js అయితే నేర్చుకోండి. సర్వర్ సైడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ డేటాబేస్ కనెక్షన్కి MongoDB అండ్ Express.js అనేది ఒక ఫ్రేమ్వర్క్ అండి, బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ మాట. Node.js సంబంధించిన ఫ్రేమ్వర్క్. సో ఇవేనా నేర్చుకోవచ్చు. ఆర్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇవి నేర్చుకోవచ్చు అండి. వీటితో పాటు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో Node.js, MongoDB, Express.js. ఈ Node.js అనేది సర్వర్ సైడ్ మీరు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్లో మీరు Node.js, MongoDB, Express.js ఈ స్కిల్స్ అయితే నేర్చుకోవాలండి. జావాస్క్రిప్ట్ వచ్చు కాబట్టి సర్వర్ సైడ్లో మీరు Node.js అయితే నేర్చుకోండి. డేటాబేస్ కనెక్షన్కి MongoDB అనేది బాగా యూజ్ అవుతుందండి. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే యూస్ఫుల్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో జావాస్క్రిప్ట్ వచ్చు కాబట్టి సర్వర్ సైడ్లో మీరు Node.js అయితే నేర్చుకోండి. అండ్ డేటాబేస్ కనెక్షన్కి MongoDB ఆర్ MySQL అని యూజ్ చేయొచ్చు. Express.js అనేది ఒక ఫ్రేమ్వర్క్ అండి, బ్యాక్ ఎండ్కి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్. ఈ Node.js సర్వర్ సైడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్ అండి ఈ Express.js అనేది. సో ఇవేనా నేర్చుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో Django అయినా నేర్చుకోవచ్చు, MySQL అయినా నేర్చుకోవచ్చు అండి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో. ఎక్స్ట్రా ఇంకేం నేర్చుకోవాలంటే గిట్హబ్, GitHub అండి. సో గిట్లో మనకి చాలా కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ యూజ్ చేసి మనం గిట్హబ్లో ఒక రిపోజిటరీని ఎలా యాక్సెస్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ని ఎలా క్లోన్ చేసుకోవాలి, ఎలా పుల్ చేసుకోవాలి, బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వెర్షన్ కంట్రోల్లోకి అయితే వస్తాయండి. సో చాలా సింపుల్ అండి. మీరు ఒక వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, JavaScript. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చేసరికి Node.js కానివ్వండి, డేటాబేస్ కనెక్షన్ MongoDB. మీరు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలనుకుంటే Express.js అయితే నేర్చుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఎడిషనల్గా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ గిట్హబ్ లాంటివి నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఖచ్చితంగా ఒక ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోవాలి, ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ. సో CSS ఫ్రేమ్వర్క్స్ వచ్చేసరికి బూట్స్ట్రాప్. అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో మీరు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక లైబ్రరీ రియాక్ట్ జేఎస్ అనేది బాగా సూటబుల్ అండి. సింపుల్గా ఉంటుంది నేర్చుకోవడానికి అండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ రియాక్ట్ జేఎస్ అనేది అయితే యూజ్ చేస్తారు.
సో అర్థమైంది కదండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానెల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అయితే ఫాలో అయితే చేయండి. థాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్‌కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ యొక్క ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి సో ఇలా పైథాన్ రిలేటెడ్‌గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్‌లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్‌లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.